ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో గత 3 రోజుల వ్యవధిలో 5 ఆవులు 2 లేగదూడలపై పులి దాడి చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు అమర్చి పులి కదలికలపై పరిశీలిస్తున్నారు. పెద్ద పులి కదలికలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తుంది. దాదాపుగా 3 రోజుల వ్యవధిలో ఈ పెద్ద పులి 5 ఆవులు 2 లేగదూడలపై దాడి చేసి చంపిన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో, పెద్ద పులి గత రాత్రి ఒక లేగదూడను దాడి చేసి చంపి లాక్కొచ్చి ఇదే ప్రాంతంలో తిన్నది మనం ఒకసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు, పాపికొండల అభయారణ్యం నుంచి పులి బయటికి రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ముందుగా తెలంగాణ రాష్ట్రం కోమిటిగుండ్ల గ్రామం నుంచి ఇటు ఆంధ్ర ఏలూరు జిల్లాలోని అంతర్వేదిగూడెం గ్రామంలో ముందుగా 2 ఆవులను చంపించిన పెద్ద పులి తర్వాత రెండవ రోజు మరో 2 ఆవులను ఒక దూడను చంపడం జరిగింది. గత రాత్రి 2 గేదె దూడలను కూడా చంపి వాటిని తినటం కూడా జరిగింది. ఒకసారి విజువల్స్ చూపే ప్రయత్నం. ఏదైతే దాదాపుగా ఈ 3 రోజుల వ్యవధిలో మొత్తం 7 పశువులను అయితే ఈ పెద్ద పులి చంపి తిందని అయితే అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాప్ కెమెరాల ఆధారంగా కూడా ఇది పెద్ద పులిగా నిర్ధారించడం జరిగింది. ఏదైతే మొత్తంగా పెద్ద పులి దాదాపు దీని వయసు 5 సంవత్సరాలు ఉంటుందని దీని ఫగ్ మార్క్ ద్వారా అధికారులు చెప్పడం జరిగింది. దీని పాదం వెడల్పు వచ్చి దాదాపు 9 నుంచి 13 అంగుళాలు ఉంటుందని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే మనం ఒకసారి చూడొచ్చు, ఇది మనం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది దాని మాంసం కూడా తిని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మనం ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. రాత్రి పులి దాడి చేసి చంపిన లేగదూడ బరువు దాదాపు 70 కేజీల బరువు ఉంటుంది. అంత బరువు ఉన్నటువంటి ఒక దూడని సునాయాసంగా కూడా ఎదురైతే వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అయితే బోన్లు కూడా సిద్ధం చేశారు. బోన్ల ద్వారా దీన్ని బంధించి అయితే తర్వాత అడవిలోకి విడుదల చేస్తారా, లేకపోతే దాని అంతటా అదే తిరిగి వచ్చిన దారి వెనక్కి వెళ్తుందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే గత 2024 జనవరి సమయంలో కూడా ఒక పులి పాపికొండల అభయారణ్యం నుంచి దారి తప్పి ఇటు బుట్టాయిగూడెం అదేవిధంగా గోపాలపురం దెందులూరు ప్రాంతాల్లో తోటల్లో సంచరించి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఏంటంటే ప్రతి ఏటా కూడా జనవరి టైంలో ఈ పులులకు సంబంధించి మైగ్రేషన్ పర్పస్ ఇవి వెతుక్కుంటూ దారి తప్పిందని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ పులి ఏం చేస్తుంది, మరి ఇంకేదైనా పశువుల మీద ఇంకెన్ని పశువుల మీద దాడి చేస్తుందా, లేకపోతే వెనుదిరిగి వెళ్ళిపోతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.